దృష్టిలో అందరూ నిర్దోషిలే అని ఎప్పుడైతే భావిస్తామో అప్పుడే ఈ స్థితి వస్తుంది. ప్రశ్న: బాబాకు ఏ దృష్టి పక్కాగా ఉంటుంది? పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి? జవాబు: ఆత్మలందరూ నా పిల్లలే అన్న దృష్టి బాబాకు పక్కాగా ఉంటుంది. కావుననే బాబా పిల్లలు పిల్లలు అని అంటూ ఉంటారు. మీరెప్పుడూ ఎవరిని పిల్లలు పిల్లలు అని అనరు, అనజాలరు కూడా. మీరు ఈ ఆత్మ నా సోదరుడు అన్న దృష్టిని పక్కా చేసుకోవాలి. ఆత్మిక సోదరుణ్ణే చూడండి, సోదరునితోనే మాట్లాడండి. దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. నిందించేవారు కూడా మిత్రులుగా అయిపోతారు. సోదర భావాన్ని పక్కా చేసుకుంటే నిందించేవాళ్ళు కూడా మిత్రులుగా అయిపోతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు.